నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. హాస్పిటల్ లోపలికి వచ్చాక నన్ను కూడా చూడలేదు. సరే బాబు పుడతాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే అతనికి. అంటే అతను కొంచెం ఇవి ఎక్కువ నమ్ముతాడు మేడం. ముందే ప్రిడిక్ట్ చేసుకున్నాడు బాబే పుడతారు అని. దగ్గరకు వచ్చేసి పాప అనగానే అసలు ఇట్లా పట్టుకున్న బేబీని తన బేబీయే కాదన్నట్టుగా ఇట్లా పడేసి, ఇది ఎవరికో పుట్టిన బేబీ నేను ఎందుకు పట్టుకోవాలి, అసలు నేను రాను అన్నట్టుగా అప్పటి నుంచి 1.5 year నుంచి గొడవలు. లేదు మేడం, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేస్తాను మ్యామ్. అంతకాలంటే వాళ్ళ ఇంట్లో ఏ చెప్పినప్పటి వరకు నేను యాజ్ ఫీజ్ ఏమైతే చెప్తున్నా జరిగిపోద్ది మాక్సిమం. వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో మాక్సిమం ఆ ఫ్రెండ్స్కి ఎవరు చెప్పి. మరి ఎక్కడ కూర్చున్నావు ఏందయ్యా? స్వామీజీ అవతారం ఎత్తపోయావా? నేను చెప్పాను అంతాలంటే వాళ్ళ మామయ్య కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ రోజు నైట్ 12 చనిపోతాంటే కూడా చనిపోయాడు. అంతాలంటే అడగండి మేము. చనిపోయాడా చంపేశావా? నీ ప్రిడిక్షన్ నిజం అవడానికి అలా మాట్లాడుతున్నాడు ఏంటి సార్? మీరు ఆలోచించాలి ఈ విషయం ఏంటో. మా మేనమామయ్య సీరియస్గా ఉంటే 12కి చనిపోతారు ఇంకా ఉండరు అని అంటే మేము ఊరికే అంటున్నాడేమో అనుకున్నాము. కానీ నిజంగానే అలా చనిపోయేసరికి మాకు భయం వేసింది. ఇతను అంటే మళ్ళీ నిజంగానే జరుగుతుందేమో అని. నీ విషయంలో అబ్బాయి పుడతాడని ముందే ప్రెడిక్ట్ చేశాడా? కాదు సార్, అబ్బాయే పుడతారు అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి పుట్టలేదు కాబట్టి ఆయనకు పుట్టలేదని ఆయన ఫీలింగ్. అలా అదే ఆయనకే పుట్టుంటే అబ్బాయి పుట్టి. నా జాతకం ప్రకారం అయితే నాకు అబ్బాయే పుడతాడు, నువ్వు ఎవరితోనో ఉంటేనే నాకు ఈ అమ్మాయి వచ్చింది. వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? 8 months అవుతుంది సార్. పాపని నిన్ను అందరినీ వదిలేసి? అవును సార్. ఫస్ట్ 3 months కొంచెం గొడవలు ఉన్నప్పుడన్నా ఇంటికి అట్లా వచ్చేవాడు, కానీ తర్వాత అయితే అసలు రావడం. 8 months నుంచి మొత్తం అసలు ఆపేసాడు. ఎక్కడన్నా జాతకాలు చెప్పుకుంటున్నాడేమో. తర్వాత ఎక్కడ కనిపించాడు? హాస్పిటల్లోనే మేడం. ఆ రోజే పాపం చెకింగ్ తీసుకెళ్లి నేను రిటర్న్ వెళ్ళిపోతుంటే కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా ఆయనని నేనంటే ఆ అమ్మాయి నేను ఇట్లా వచ్చాను అని చెప్పి వాళ్ళు అనేసరికి ఇంకా నేను అసలు షాక్ అయ్యి అడిగాను మేడం, నిలదీసి అక్కడే హాస్పిటల్లో గట్టిగా అడిగి. రావట్లేదు ఏంటి 1.5 year నుంచి? అసలు ఏమైపోయావు ఏంటి అని అంతా అడిగితే, ఇగో ఇది అసలైన నాకు పెళ్ళాము, ఇప్పుడు పుట్టేవారు నాకు బాబు. అవును మేడం, నేను ఎప్పటి నుంచి ప్రిడిక్ట్ చేసి ఎప్పటి నుంచో. ఏంటి అక్కడ అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చాడా? నా ప్రొడక్షన్ ఎప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి బాబు కూడా పుట్టిండు. నేను అట్లా కూడా DNA టెస్ట్ అడిగాను సార్, అసలు దానికి ఒప్పుకోవట్లేదు. నాకు DNA సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. మీ జాతకమే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అదే కరెక్టా? అబ్బా, ఆ అమ్మాయికి చెప్పాడంట మేడం, డైవర్స్ అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఇంకొకరితో వెళ్ళిపోయింది, అందుకే నేను ఇట్లా ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చేసుకున్నాడు. వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంది కాబట్టి నేను వెళ్ళిపోయాను. ఎవరితో రిలేషన్ పెట్టుకుందా? ఆ అమ్మాయికి ఆడపిల్ల ఎలా పుడతాం మ్యామ్? నేను ఎప్పుడు ప్రొడక్ట్ చేసినా కరెక్ట్ ప్రొడక్ట్ నేను DNA టెస్ట్ అందుకే అడుగుతున్నా మేడం. నీకేమన్నా పిచ్చా? నేను కరెక్టే మాట్లాడుతున్నా మేడం. ఇందాక నేను ప్రొడక్ట్ చేసిన కరెక్టే జరిగింది మ్యామ్. ఏమా నువ్వు అంత పర్ఫెక్ట్ గా చెప్తావా జాతకాలు? ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడుగుతాను, జాతకం చెప్తావా? చెప్తాను. ఈ అమ్మాయి నిన్ను కొడతదా? నీ జాతకం ఇప్పుడు నాకు కరెక్ట్ అయిపోవాలి. కొట్టదు మేడం. కొట్టదా? హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.